ద హిందూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్‌లీ ఏపీ గవర్నమెంట్ ఆశా వర్కర్స్ రిటైర్మెంట్ ఏజ్ పెంచింది. 60 ఉండేది ఎగ్జిస్టింగ్, ప్రస్తుతం 60 ఉంది. దాన్ని 62కి పెంచింది. అలాగే వాళ్ళకి పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. అలాగే గ్రాట్యుటీ కూడా అనౌన్స్ చేశారు. ఈ ఆర్టికల్‌లో మనకి మీనింగ్ ఇంపార్టెంట్. యాక్రిమోనియస్ ఇంటరాక్షన్ అంటే యాక్రిమోనియస్ అంటే యాంగ్రీ. ఇది సీజీఎల్‌కి ఇంపార్టెంట్ సినోనిమ్స్‌లో. మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇక్కడ మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇక్కడ హెచ్ఈవ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇది చాలామంది ఈ ఐ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏసీహెచ్ఐఈవీఈ హెచ్ఈవ్. అలాగే రిసీవ్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఈ ఐఈ అనే లెటర్స్ ఉన్న స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏపీ గవర్నమెంట్ ఆశా వర్కర్స్కి రిటైర్మెంట్ ఏజ్ పెంచింది. 60 నుంచి 62 చేసింది. ఆశా ఫుల్ ఫామ్ ఏంటంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్ ఎన్ని డేస్ ఇచ్చిందంటే 180 డేస్ ఫర్ ద ఫస్ట్ 2 డెలివరీస్. ఓకే. అండ్ గ్రాట్యుటీ కూడా కంప్లీషన్ ఆఫ్ 30 years సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ ఇస్తారు. ఒక అమౌంట్ ఇస్తారు. గ్రాట్యుటీ అంటే కృతజ్ఞత భావం కింద గ్రాట్యుటీ అమౌంట్ అని చెప్పేసి ఇస్తారు. అంటే అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు. అది ఎంత అంటే 1.5 lakh ఆన్ కంప్లీషన్ ఆఫ్ 30 years ఆఫ్ సర్వీస్. ప్రస్తుతం వాళ్ళకి మంత్లీ 10,000 రూపీస్ ఆనరేరియం కింద ఇస్తున్నారు. రాయలసీమ డైలాగ్ జరగబోతుంది ఢిల్లీలో. రాయలసీమ డైలాగ్ అంటే జియో పాలిటిక్స్ మీద, జియో ఎకనామిక్స్ మీద ఒక డిస్కషన్. అంటే వరల్డ్లో చాలా కంట్రీస్ ఫేస్ చేసే ఛాలెంజెస్ని అంటే విత్ రిలేటెడ్ టు పాలిటిక్స్, ఎకనామిక్స్ పరంగా వాటి కోసం డిస్కస్ చేస్తారు. ఒక డిస్కషన్ జరుగుతుంది. అదొక మీటింగ్. రాయలసీమ డైలాగ్ అనేది ఒక మీటింగ్. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ ఢిల్లీ. ఇది ఢిల్లీ బేస్డ్ థింక్ ట్యాంక్. ఈ ఓఆర్ఎఫ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ రాయలసీమ డైలాగ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఆర్టికల్లో సైమల్టేనియస్ పోల్స్ గురించి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. అది 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ సైమల్టేనియస్ పోల్స్ 1951 నుంచి 67 వరకు సెంటర్లో ఉన్న లోక్సభకి, అలాగే స్టేట్లో ఉన్న ప్రతి అసెంబ్లీకి కూడా ఒకేసారి జరిగాయి. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు. ఇక్కడ రాజస్థాన్లో డాంగ్ రీజియన్ అని ఒకటి ఉంటుంది. ఆ రీజియన్ డెవలప్ చేయడానికి బడ్జెట్ ఎలకేషన్ చేశారు. అంటే డాంగ్ రీజియన్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. మనకి రాజస్థాన్లో ఉంది. ఈ ఆర్టికల్లో వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్కర్. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 136 అంటే ఇది స్పెషల్ లీవ్ పిటిషన్. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఏంటంటే లోవర్ కోర్ట్స్ ఉంటాయి కదా, లోవర్ కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ని మనం అపీల్ చేసుకోవచ్చు. దాన్నే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. అది అకార్డింగ్ టు ఆర్టికల్ 136 సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకోవడం. విత్ ఇన్ అంటే వాళ్ళు లోవర్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇచ్చిన 90 daysలో మనం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సిటీ యూనియన్ బ్యాంక్ సిఎస్కే టైఅప్ ఫర్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఓకే. వాళ్ళిద్దరు కొలాబరేషన్తో ఒక క్రెడిట్ కార్డు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. తుహిన్ కాంతా పాండే took charge as a chairperson of a Securities and Exchange Board of India. తుహిన్ కాంతా పాండే. మన యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ ఆర్టికల్లో ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అగ్రిమెంట్. ఇది శ్రీలంకకి ఐఎంఎఫ్ ఇస్తుంది. అంటే అదొక బైలోడ్ ప్యాకేజ్. అంటే ఎకనామిక్ క్రైసిస్లో ఉన్న కంట్రీస్కి హెల్ప్ చేయడం, అంటే ఎకనామికల్లీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం. ఇది ఒక టర్మ్. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఈజ్ ఎ టర్మ్ రిలేటెడ్ టు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇలాంటి టర్మ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్.